టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువల్గలే శరణు. జై శ్రీకృష్ణ. 22వ పాసురం. ఈ పాసురం ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి సంచితం, ప్రారబ్ధం, ఆగామి కర్మలన్నీ కూడా నశించిపోతాయి. ఎలా అంటారా? ఆండాళ్ తల్లి పాసురంలో స్వామివారిని ఎంత చక్కగా ప్రస్తుతించిందో. ఈ 22వ పాసురం, 23వ పాసురం ఇవి రెండూ కూడా సింహాసన పాసురాలు అని అంటూ ఉంటారు. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాధికారాన్ని పొందాలి అని అనుకుంటారు కదా. మరి వారు అలా పొందాలి అని అంటే వాళ్ళు ఏమి త్యజించాలి, ఏమి వదిలిపెట్టాలి, ఎంతో చక్కగా ఆండాళ్ తల్లి ఈ పాసురంలో వర్ణిస్తుందన్నమాట. సుందరమైన విశాలమైన ఈ భూమండలనంతటినీ కూడా పాలించిన సామంత రాజులు అంతా కూడా పరాభవం పాలై సార్వభౌముని అయిన నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేము కూడా మా అభిమానాన్ని వదిలేసి నీ సింహాసనం దగ్గర గుంపులు గుంపులుగా చేరాము కృష్ణ. అలాగే నోరు తెరుచుకున్న మువ్వ వలె, అరవిరిసిన మందారం వలె మెల్లగా నీ కళ్ళు తెరవము. సూర్యచంద్రులిద్దరూ కూడా ఆకాశంలో ఒక్కసారిగా ఉదయించినట్లు నీ కటాక్షాన్ని మాపై చూపించు కృష్ణ. మా సంచితం, ప్రారబ్ధం, ఆగామి కర్మలు ఇట్టే నశించిపోతాయి అంటూ కూడా స్వామివారి కరుణ తనపై ఎలా ఉండాలి అంటూ ఆండాళ్ తల్లి ఎంతో చక్కగా అద్భుతంగా వర్ణించింది. అయితే ఈ పాసురాన్ని, అందులో ఉన్న విశేషాన్ని ఒక్కసారి మనం పరిశీలించి పరికించి మనం ఒకసారి దాన్ని అనునయం చేసుకుంటే ఎన్నో విషయాలు మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా ఏంటంటే సింహాసనం అంటే ఏంటిది? సింహం ఎక్కడ కూర్చుంటే ఆ ఆసనం సింహాసనం. సింహం అంటే ఏంటి? మొత్తం అడవికి రాజుగా అని అనుకుంటూ ఉంటారు. ఆ శౌర్యం, ఆ ధైర్యం, ఆ వీరత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది, అవునా? అయితే ఎవరైనా కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి అని అనుకుంటారు. ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అని అంటే అభిమానం అనేది చాలామందికి అడ్డొస్తుంటుంది. అభిమానం అంటే ఒకరిపైన ప్రేమో ఇష్టమో ఇది కాదండి. అభిమానం అనేది ఒక 6 రకాలుగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి? నేను, నాది అనేది ఒక అభిమానం. నేను, నాది, ఈ శరీరం నాది అన్నది ఒక అభిమానం. అలాగే నేను స్వతంత్రుడను అన్నది ఒక అభిమానం. ఇప్పుడు కొంతమంది ఉంటూ ఉంటారు, వారి వల్లే పైకొచ్చాను, వీరి వల్లే పైకొచ్చాను, వీరు లేకపోతే నేను లేను అని అంటుంటారు కదా. అంటే ఇతరులపై ఎక్కువగా డిపెండెన్సీ అన్నమాట. అది ఆ రకమైన అభిమానం. తర్వాత బంధుప్రీతి కలగటము, తర్వాత విషయ వ్యామోహం ఉండటం, ఇవన్నీ అభిమానాలు అన్నమాట. సో ఈ 6 రకాల అభిమానాలు ఎవరైతే జీవితంలో వదిలిపెట్టేస్తారో వారు ఆ పరమాత్ముని చేరుకుంటారు. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఏం చెప్పారు? సుందరమైన విశాలమైన ఈ భూమండలాన్ని అంతటినీ కూడా పాలించిన సామంత రాజులు, అవునా? వారందరూ కూడా ఓడిపోయి అవమానింపబడి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా ఎలా అయితే చేరారో. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చాలా కథలలో కూడా చదువుతూ ఉంటాం. కొంతమంది రాజులు బాగానే ఉంటారు, తర్వాత ఏంటిది? దుష్ట సహవాసం చేత దుష్ట ప్రవృత్తితోటి అంతా అల్లకల్లోరం చేస్తూ ఉంటే వారిని సంహరించడానికి పరమాత్ముడు వారిని జయిస్తాడనమాట. ఆ జయించినప్పుడు ఏమవుతుంది? వారు ఆ స్వామికి దాసోహం అంటారు. ఆ దాసోహం అనటంలో ఏంటిది? వారి అభిమానాన్ని వదిలిపెట్టేస్తారంటే ఇది నేను కాదు, ఇది నేను, ఈ శరీరం కాదు, నేను స్వతంత్రుడను కాదు. అంటే ఏంటి? ఇప్పుడు అందరూ ఇది నేనే చేస్తున్నాను, ఇది నాది అని అంటుంటారు కదా. అలాంటి ఉండకూడదు. నేను పరమాత్ముని చేతిలో ఒక సాధనం మాత్రమే. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఒక సాధనం మాత్రమే. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఒక కార్యక్రమం నిర్వహించడానికి. ఏంటి? ప్రతి ఒక్క జీవికి జన్మకు ఒక లక్ష్యం అనేది ఉంటుందన్నమాట. అది ఉండాలి. అయితే ఎలా ఉండాలి అంటే మనం కొన్ని లక్షణాలను పెంపొందించుకోవాలి. అంటే అభిమానం అనే తృష్ణ మనం ఇక్కడ వదిలిపెట్టాలి. ఆండాళ్ తల్లి ఈ పాసులో చెప్తుంది. అలాగే ఇక్కడ గోపికలంతా కూడా మనం గమనించాము, భవనం దగ్గరికి చేరుకున్నారు. 1, 2, 3 దాటి లోపలికి వెళ్ళారు. అలాగే నందుణ్ణి, యశోదమ్మను, శ్రీకృష్ణుని, బలరాముని నిద్రలేపారు. వీళ్ళెవ్వరూ నిద్ర లేవకపోయేసరికి అమ్మవారిని నిద్రలేపారు. తర్వాత స్వామి అమ్మవారిని ఇద్దరిని కూడా నిద్రలేపే ప్రయత్నం చేశారు. ఇంకా చివరాఖరికి కృష్ణుడి దగ్గర కూర్చొని, కృష్ణ లే కృష్ణ, మేము నీ కోసం వచ్చాం కృష్ణ, నువ్వు కళ్ళు ఎలా తెరుస్తావు అంటే గబుక్కుని ఇలా తెరవకు,
మెల్లగా ఎలా తెరవాలి అని అంటే ఎంత చక్కగా చెప్తారో. మనము డాన్స్ చేసే కళాకారులందరూ కూడా ధరిస్తారు చూడండి మువ్వలు. ఇలా ముఖం అంటే విచ్చుకున్న మువ్వ ఎలా ఉంటుంది అలా. తర్వాత అరవిరిసిన మందారం ఎంత చక్కగా ఉంటుంది. అలా అంటే ఇలా మెల్లగా కళ్ళు తెరిచి మమ్మల్ని చూడు కృష్ణ, మమ్మల్ని కటాక్షించు, నీ చూపు ఉంది చూసావు అది కరుణామృసం. అది ఏంటంటే మాకు సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఆకాశంలో ఒక్కసారిగా వెలుగుతూ మా అందరిపైన ప్రసరించినట్టుగా నీ చూపు, నీ కటాక్షము మా జన్మలో ఉన్న మేం చేసిన ప్రారబ్ధ కర్మలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తారు. అంటే ఇక్కడ ఏంటి, పరమాత్ముడు ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటాడు, మనమే చూడం అటువైపు. అంటే ఏంటి, ఇక్కడ మన లోపల ఉన్న పరమాత్మ. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక అంతర్దృష్టిని మనం అలవర్చుకోవాలి అని ఆండాళ్ తల్లి కూడా చెప్తుంది కదా. అంటే నీ దృష్టిని మాపై ప్రసరింప చేయుము అంటే ఏంటి, స్వామి మనల్ని చూస్తూనే ఉంటాడు, మనమే చూడము స్వామిని. అయితే ఒక దృష్టి, అంతర్దృష్టి పెంపొందించుకోవాలి. అయితే స్వామి కరుణ, స్వామి కటాక్షం, స్వామి చూపు ఏంటి అంటే ఎటువంటి ప్రారబ్ధం సంచితం ఆగామి, ఏ కర్మలైనా కూడా నశింపచేస్తుంది. అందుకనే రోజు ఒక్కసారైనా భగవంతుని సన్నిధిలో ఉండాలి, భగవంతుని కళ్ళారా దర్శించాలి, నోరారా కీర్తించాలి, మనం హృదయపూర్వకంగా కొన్ని ఉపచారాలు చేయాలి. అప్పుడు నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల కర్మలు చేస్తూ ఉంటాం కదా, అవన్నీ నశించిపోతాయని చెప్పి ఆండాళ్ తల్లి సింహాసనం పాసరంలో ఎంతో అద్భుతంగా వర్ణిస్తుంది. ఇది అంతరార్థం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.